దేవారు ఆయన ఉచిత కృపతో యేసుని నామెడివా నేటికలు వాయోరను నాకబడి నావారలై నేటికలు వాయోరను నాకబడి నావారలై నేటి సరామో కలిగి మేటి సరామో కలిగి సోని నామెడివారు ఆయన ఉచిత నీతి మతోలయ్యగారు యేసుని నామెడివా హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై నల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై నల్లగా వేచియుండెదరు యేసుని నామెడివారు ఆయన ఉచిత కృపతో యేసుని నామెడివారు బైబిల్ పలవత్తి బైబిల్ పల పాడుకున్నాం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल पढ़े जो उसको रोज बरोज मार्ग में कतना कोई ना हो ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल प्रार्थना చేసుకుందాం ప్రేమల మా పరలోక తండ్రి నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ పఠనం కొరకై రాగల బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు కానీ కూడా రావాల్సిన వారిగా ఉంటున్నారు ప్రభు వారిని కూడా సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం కొంతమంది ఊళ్ళకి వెళ్ళి ఉంటున్నారు వారికి కూడా తోడైండండి కొంతమంది బయలుదేరి వస్తున్నారు వారికి కూడా తోడైండి సహాయపడండి దాని తండ్రి సమయంలో మా ప్రభు మేము పాడినటువంటి పాటలను బట్టి మీకు స్తోత్రాలు మా తల్లి మా ప్రభు వాక్యాన్ని ధ్యానించబోతున్నాం మీ దాసును అభిషేకించి మీ దయల మాటలు దయచేయవలసిందిగా వేడుకోండి అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్
రండి మన యొక్క బైబిల్ పట్టణం కొరక వెళుతుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం, 18 అధ్యాయాలు పూర్తి చేసాము. 18, 19లోకి వస్తున్నాం. మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము మొదటి 8 వచనాలు. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, నేను వచ్చి నీవు నా చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గుర్చి అతనితో మాట్లాడి నా తర్వాత నిన్ను గుర్చి నాకేమైనా తెలిసినడలా దానిని నీతో చెప్పుదనను. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసింది. అది నీవే చూసి సంతోషించదు కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదని మనవి చేయగా, అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతను తెలియచేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపుడులాగానే అతని సన్నిధిలో ఉండెను. ఓడించి వెనుక పాడుదని గొప్ప వధ చేయగా. చాలు. సర్వని లేఖన భాగాలను ప్రభాషించి దీవించిన గాక. ఈ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే 24 వచనాలు ఉంటాయి. 24 వచనాలు ఉంటాయి. ఈ 24 వచనాల్లో మరి 4 భాగాలుగా మనం ధ్యానిస్తాము. కాబట్టి ఈ రోజున మొదటి భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి భాగంలో మరి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే 3 వ్యక్తుల గురించి ఇక్కడ మనం నేర్చుకోబోతుంటున్నాం. 3వ వ్యక్తి ఎవరు అంటే సౌలే, రాజుగా ఉన్నటువంటి సౌలు. 2వ వ్యక్తి ఎవరంటే దావీదు, ఆయనకి అల్లుడైనటువంటి దావీదు. 3వ వ్యక్తి ఎవరంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను. ఈ 3 గురించి శ్రేష్టమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటే మనం కూడా ఆత్మీయులుగా మారుతాము. ప్రభు కోరుకున్నటువంటి రూపురేఖల్లోకి మనం మార్చబడుతూ వస్తాం. అది మెయిన్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనించిన మాట ఏంటంటే ఈ 3 కూడా ఒకే దేవుని నమ్ముకున్నారు, ఒకే దేశంలో ఉన్నారు, ఒకే దేవుని పూజ చేస్తారు, ఒకే మార్గంలో నడుస్తారు. కానీ 3కి ఉన్నటువంటి విషయాల్లో 3 రకాలైనటువంటి యొక్క మరి ఆత్మీయత కనబడుతుంటున్నది. 3 రకాలైనటువంటి ఆత్మీయత కనబడుతుంటున్నది. అని దీని అర్థం ఏంటంటే మనము కూడా సంఘములో ఉన్నప్పుడు అందరం ఒకే మందిరానికి వస్తాము, ఒకే దేవుని ఆరాధన చేస్తాము, ఒకే విధానంలో అన్నీ మనం చేస్తాం. కానీ మన ఆత్మీయ స్థితి వచ్చేటప్పటికి మారిపోతున్నది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ స్థాయిని మనం పెంచుకోవాలి అంటే ఈ వాక్యం విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. బైబిల్ పట్టణం ఎందుకు ఇవ్వబడుతుందంటే విశ్వాసులు ప్రాక్టీస్ చేసేది బైబిల్ స్టడీ అంటారు. ఆదివారం కాదు కానీ, ప్రార్థనా రోజు కాదు కానీ, ప్రాముఖ్యమైన బైబిల్ స్టడీలో అనేకమైనటువంటి స్టడీ చేసి ఆ వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకున్న తర్వాత ఆ వాక్యాన్ని కానీ మనం అనుసరిస్తూ వస్తే ఆ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్లుగా మనం ఎప్పుడైతే అలాగ దాన్ని సాధన చేసుకుంటూ పోతామో మనము పూర్తిగా ప్రభు యొక్క రూపురేఖల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే మనం విన్నది ఈరోజు నేనేం విన్నాను అది నేను ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను, ఈరోజు నుంచి దాన్ని నేను ఆ రీతిగా మరి ముందుకెళ్ళేదాని కొరకు నేను ప్రయత్నం చేస్తానని మనము తీర్మానం తీసుకొని
అలాగ కానీ మనం కానీ ప్రతి ఒక్కరు చేస్తే సంఘం ఎలాగా ఉంటాయంటే ఎంత ఆత్మీయంగా ఉంటాయంటే ఎవరు కూడా వేలు చూపెట్టలేరు. రెండవదిగా ఏ కుటుంబంలో ఏ తక్కువ కూడా ఉండదు. మూడవదిగా ప్రతి కుటుంబము సుఖ సంతోషాలతో ఆనందంతో నింపబడుతుంది. ఆ కుటుంబాలన్నీ దేవుని సంఘముకు వస్తున్నప్పుడు దేవుని సంఘం కూడా అలాగా నింపబడుతుంది. అందుకని ప్రియులారా, ఈ గొప్ప రహస్యం బైబిల్ పఠనం. ఈ బైబిల్ పఠనంలో మొట్టమొదటిగా సౌలు అంటున్నాడు, మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతాను తన సేవకులందరితో చెప్పగా. ఇది మొదటి యొక్క విషయం. చూడండి, ఇప్పుడు సౌలు మరి తన కుమార్తెనిచ్చాడు, పెళ్లి చేశాడు. ఏమయ్యాడు? ఇప్పుడు అల్లుడైపోయినాడు. ఇప్పుడు మరి మంచి అల్లుడు దొరికాడనే సంతోషపడాలా, వాడంటే పడి సాగుపట్టాలా? చూసారా, ఈ యొక్క మామ అల్లులు తగాదు ఇప్పుడు వచ్చినాయి కాదు, అది పూర్వకాలం నుంచి వచ్చినటువంటివే. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినటువంటివే కాదు. ప్రతి ఇంటిలో కూడా మరి అత్త కోడలకి, మామ మరి అల్లుడికి ఉండే తగాదులే ఈ తగాదులని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక మరి మామగారు ఉన్నటువంటి అల్లుడును చంపాల్సిందే. లేకపోతే ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడితో చెప్తున్నాడు. ఇంకా ఎవరితో చెప్తున్నాడు? తన దగ్గర సేవ చేసేవాడితో చెప్తుంటున్నాడు. సేవకులు చెప్పాడు, కుమారుడికి చెప్పాడు. ఎవరిని సాగొట్టమని? అల్లుడిని సాగొట్టమని. అంటే ఒక కుటుంబంలోనే ఎలాంటి యొక్క పరిస్థితి వస్తాయో జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రభు నమ్ముకున్న కుటుంబాలే. మరి ఈ కుటుంబం కూడా ప్రభు నమ్ముకున్న కుటుంబమే. అయితే ఈ ప్రభు నమ్ముకున్నటువంటి ఈ కుటుంబంలో మరి ఇక్కడ 3 రకాలైనటువంటి తత్వాలు కలిగిన వాళ్ళు మనకు కనబడుతుంటున్నారు. 3 రకాలైనటువంటి తత్వాలు ఏమిటని మనం గమనించినట్లయితే, ఈయన అంటున్నాడు, కొడుకును పిలిచినాడు, డేయ్ వాడు దావీదుని చంపాలిరా. సేవకులను పిలిచాడు, వాడు దావీదుని చంపేసేయాలిరా అన్నాడు. ఒకటి ఆలోచన చేద్దాం. ఒక ఆత్మీయపరుడైండి, సౌలు యెహోవా దేవుని నమ్ముకున్నవాడయండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడయండి, మరి ఎన్ని కలిగిన వాడయండి కూడా ఇప్పుడు ఎలాగా మారిపోయినాడంటే, తన స్వార్థముకు ఉపయోగించేసి తన స్వార్థం కొరకు ఏం చేస్తున్నాడంటే అవతల వ్యక్తిని చంపేదాని కొరకై ఆదేశాలు ఇస్తున్నాడు. ఇక్కడ నేర్చుకునే పాఠాలు మనం చాలా ఉన్నాయి పిల్లరా. తనకున్న అధికారము, తనకున్న స్వార్థం చూసావా? కాబట్టి ఒక వ్యక్తిలో ఉండేటటువంటి యొక్క అధికార పిచ్చి, ఒక వ్యక్తిలో ఉన్న స్వార్థము ఇతరులను చంపివేస్తుంది, ఇతరులను బాధ పెడుతున్నది, ఇతరులను దుఃఖపెడుతున్నది. అలాగా చేసేదానికి మనలో ఉన్న 2 గుణాలను మనం చంపేసుకోవాలి. అది బైబిల్ పఠనంలో మనం నేర్చుకోవాలి. ప్రభువా, ఈ బైబిల్ పఠనం ద్వారా నేనేమి తెచ్చుకుంటున్నాను అంటే, ఒక వ్యక్తిని నిష్కారణముగా కారణం లేకుండా ఒక వ్యక్తిని ఎందుకు చంపుతున్నానంటే అందులో నాకున్నటువంటి స్వార్థం. ఒక వ్యక్తిని ఎందుకు నేను చంపుతున్నానంటే అందులో నాకున్న అధికారం. నా అధికారాన్ని ఉపయోగించి నా స్వార్థాన్ని ఉపయోగించేసి చంపమని చెప్తుంటున్నాను. ఇది మొదటి పాఠాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువా, మేము కూడా దేవుని బిడ్డలమే కదా, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా మాకు రాకుండా, మాలో అలాంటి యొక్క తత్వం రాకుండానే మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ఒకే ఇంటిలో తన కుమార్తెను కూడా ఇస్తే, అల్లుడిని చంపేస్తే కుమార్తె యొక్క పరిస్థితి ఏమవుతుందో చెప్పండి కదా. తన కుమార్తె ఎలాగైపోతుంది? భర్త లేని వాడు విధవరాలైపోతుంది కదా. అయినా తన స్వార్థం ఎంతవరకు పనిచేస్తుందంటే, పర్వాలా నా కుమార్తె ఎట్లయినా పర్వాలా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో ప్రభువా, అలాంటి యొక్క స్వార్థం నాలో ఏదైనా ఉన్నదా? ఇతరులను చంపేసేదాని కొరకు, ఇతరులను బాధ పెట్టేదాని కొరకు, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి యొక్క స్వార్థం నాలో ఏదైనా ఉంటే దయతోటి నన్ను క్షమించి నీ రూపంలోకి నన్ను మార్చేయని మనం ప్రార్థన చేసుకోవాలి. నేడు చూస్తున్నాం మన అధికారులు చాలామంది వాళ్ళ అధికారం ఉపయోగించి ఏం చేస్తున్నారు? అనేకులను చంపేస్తూ ఉంటున్నారు. అనేకులను అధికారం
చూడండి, ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆ ప్రాంతాలు మనం చూస్తూ వస్తే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారు, సేవకులకు ఆజ్ఞాపిస్తుంటున్నారు, సైన్యానికి పోలీసులకు మీరెళ్ళి కొట్టండి, మీరెళ్ళి చంపండి, మీరెళ్ళి తిట్టండి. ఏమిటి ఇదంతా కూడా? ఎందుకు ఇదంతా కూడా అంటే తనలో ఉన్నటువంటి స్వార్థాన్ని చంపుకోలేకపోతున్నాడు, తనకున్న అధికారం యొక్క గర్వాన్ని చంపుకోలేకపోతున్నాడు. అందుకని చివరిలో ఒక సావు చచ్చాడు, మామూలు దావల. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు, సమయం కొరకు చూస్తూ వస్తాడు. నేను నిన్ను రాజుగా అభిషేకించాను, నేను ఎక్కడో దాగిన ఉన్నటువంటి నేను బయటికి తీసుకొని వచ్చేసి నేను రాజుగా చేస్తే ఈరోజు ఇలాగ నువ్వు మారడానికా? దేవుడు చాలామందిని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. ఒక అధికారిగానో, ఒక ప్రధానిగానో, లేక ఒక మంత్రిగానో ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అయ్యా, ఇది నీవు ఇచ్చినటువంటి దయ, నీవిచ్చినటువంటి జాబు, నీవిచ్చినటువంటి యొక్క స్థానం ప్రభువా, ఇందులో నేను నీతిగా న్యాయంగా జరిగించేది నాకు నేర్పయ్యా అని అడిగితే అలాంటి వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగ లేకుండా నా అధికారము నా స్వార్థం అని చెప్పేసేస్తాడు. ఎవరికి చెప్పాడు? స్వతహాగా తన కుమారుని పిలిస్తే చెప్పాడు ఈ విషయము, తన కుమారుడికే చెప్పాడు ఈ విషయము. ఎంత బాధకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి, ఎంత బాధకుంటుందో ఆలోచన చేయండి. నిజమేనా? ఇలాగా మా నాన్నగారు చెప్తున్నాడు దావీదును చంపమని. ఇప్పుడు నేనేం చేద్దాము? నేను మా నాన్నగారి మాట వినాలా లేక దేవుని మాట వినాలా? ఎవరి మాట వినాలి ఇక్కడ నేను అనేది ఒక ఆలోచనలో పడ్డాడు. ఎవరు? యోనాతాను. ఎవరు రక్షించాలని? దావీదుని రక్షించాలని. చూడండి ప్రియులారా, మన ఆత్మీయత ఇలాగా ఉండాలి. రెండవ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయత ఏంటంటే ఇతరులను ఎలాగా రక్షించాలి, ఇతరులను ఎలాగా కాపాడాలి, ఇతరులకు మనం ఎలాగా తోడ్పాటు చేయాలి, ఇతరులకు మనం ఎట్లా సహాయం చేస్తూ రావాలి. అనేక విధాలుగా మనం చేయాల్సినటువంటి పనులన్నీ కానీ మనం చేస్తే అలాంటి వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు. ఈనాడు మనము అలాంటి స్థితిలో లేము. అందుకని మనం బైబిల్ పఠనం ద్వారా ప్రభువా యోనాతానుకి ఇచ్చినటువంటి ఆ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. ఎలాంటి హృదయం అంటే ఇతరులకు రక్షణ, ఇతరులకు సహాయం చేసే హృదయం, ఇతరులకు మేలు చేసేటటువంటి హృదయం, ఇతరులను కాపాడేటటువంటి హృదయము. అలాంటి హృదయాన్ని నాకివ్వు అని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అడుగుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరులారా, మనం కూడా అడుగుతాం అలాగా. ఏముందిలే, మా నాన్నగారు రాజుగారు, ఇతనేదో అక్కడేదో గొర్రెలు కాసుకున్నవాడు, ఏదో అక్కడ పిలుస్తూ చంపేశాడు, అల్లుడైపోయినాడు, ఎంతమంది లేరు మాకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటే అనుకోవచ్చు లేదా? తను అనుకున్నాడా? అలాగ అనుకోడా. ఎంత మంచి హృదయం చూడండి. యోనాతాను హృదయం చాలా మంచి హృదయం. తండ్రి హృదయం ఒకటైతే కుమారుని యొక్క హృదయం ఒకటైతే, అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒకరికి ఒక హృదయం ఉంటుంది, మరొకరికి ఇంకొక హృదయం ఉంటుంది, మరొకరికి ఇంకొక హృదయం ఉంటుంది. అందుకనే చాలా కుటుంబాల్లో ఒకరు శారీరకంగా ఉండటానికి, ఒకరు ఆత్మీయంగా ఉండటానికి కారణాలు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చున్నవాడు మరి సౌలు యొక్క కుమారుడు ఇద్దరు ఒక కుటుంబీకులే, ఇద్దరికి ఒకే దేవుడే, ఇద్దరు ఒకే భక్తి, అంత ఒకటే. కానీ స్వభావం వచ్చినప్పటికీ ఎలాగైంది? సౌలు స్వభావమేమో చంపే స్వభావము, యోనాతాను హృదయము రక్షించే హృదయం. కానీ మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే చంపేదాని కొరకు మనం ప్రయత్నాలు చేయొద్దు, బాధ పెట్టేదాని కొరకే ప్రయత్నాలు చేయొద్దు, దుఃఖ పెట్టేదాని కొరకే మనం ప్రయత్నాలు చేయొద్దు. కానీ మనం చేయవలసిన ప్రయత్నం ఏంటంటే అవతల వాళ్ళని ఎలాగ నేను రక్షించాలి, అవతల వాళ్ళని నేను ఎలాగా కాపాడాలి, అవతల వాళ్ళకి నేను ఎలాగా తోడ్పాటై ఉండాలి అనే పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి.
చూసారా? అందుకనే ఇతరులకు మనం మేలు చేసినప్పుడు ఆ మేలు గురించి ఎంతో ప్రభు ఎంతగానో మరి ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు ఆ కుటుంబాన్ని. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో మరి అనేక మంది సైన్యంలో చాలామంది పోరాడుతూ చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, కాళ్ళు చేతులు విరిగిపోయి కొంతమంది ఉంటే, రకరకాలైనటువంటి విధానంలో మిలిటరీ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉన్నారు. అప్పుడు ఒక మరి నర్స్ ఒక మంది అక్కడ ప్రభు నమ్ముకున్నటువంటి నర్స్, చాలా భక్తిపరురాలు, చాలా డెడికేటెడ్, ప్రభు కొరకే సేవ చేయాలనే డెడికేటెడ్, మంచి డెడికేట్ కలిగినటువంటి ఒక యవనస్తురాలు అక్కడ ఉంది. ఆ తర్వాత వాళ్ళందరూ మొత్తానికి రాజుగారు వచ్చేసి ఆ దినాలు ఇంగ్లాండ్ పరిపాలించేవాడు, వచ్చి అన్ని బెడ్లందరినీ చూస్తూ పోతున్నాడు. సైనికులందరికీ ఒకటి కాలు ఇరిగి, ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తల పగిలింది, ఒకటి ఒళ్ళు, రకరకాలుగా ఆ బెడ్ల మీద ఉంటున్నారు. అప్పుడు ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళేసి, నీవు దేశాన్ని కొరకై పోరాడావు, దేశం కొరకై నీ ప్రాణం పెట్టడానికి కొరకై నువ్వు పోరాడావు, కాబట్టి నేను నీకేం బహుమతి ఇవ్వాలో చెప్పు, నా నమ్మకమైనటువంటి సైనికుడా, సేవకుడా అని అడుగుతున్నాడు రాజుగారు. ప్రియులారా, బాగా అర్థం చేసుకుని ఎంత చక్కగా ఉన్నదో. అప్పుడు ఆ యొక్క సైనికుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, దేశం కొరకునే పోరాడిన మాట వాస్తవమే, కానీ ఆ పోరాటంలో గాయాలతో పట్టబడి హాస్పిటల్లో పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా తల్లి కానీ నా అక్క కానీ ఎవ్వరూ కూడా చూపించినంత ప్రేమ, అదిగో అక్కడ ఉన్నటువంటి ఒక నర్సు దివారాత్రులు నా గాయాలు తోడటము, నా గాయాలు కట్టడము, నాకు మెడిసిన్ ఇవ్వటము, మళ్ళా నేను సజీవంగా ఉండి మాట్లాడగలుగుతున్నానంటే ఆ యవనస్తురాలు చేసినటువంటి ఒక గొప్ప సేవను బట్టి నేను బ్రతికాను. మీరు చెప్పవలసిందంటే ఆమెకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పండి చాలు అన్నాడు. ఏం చెప్పన్నాడు? థ్యాంక్స్ చెప్పమని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయినాడు. అరే, ఏ సైనికుడైనా అలాంటి వాటి ఉంటారా? సరే, అలాగే నీ కోరిక మేరకు అమ్మాయిని పిలవమని చెప్పేశారు. పిలుస్తారు. వచ్చిన యవనస్తురాలు, అమ్మాయి, నీవు ఈ యొక్క క్షతగాత్రులకు అనగా గాయాలు పడి వస్తున్నటువంటి సైనికుల కొరకు నీవు చేసినటువంటి సేవ చాలా అమోఘమైనటువంటి సేవ చేస్తున్నావు. సరే, నేను బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు కానీ వాళ్ళకి కూడా బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఆ మంచి సైనికుడు ఏమంటుండంటే, బహుమానాలు వద్దయ్యా, కృతజ్ఞత చెల్లించండి అయ్యా అని చెప్పాడు. అది నీకు తెలియజేస్తున్నానమ్మా. ఆ సైనికుడి పక్కన నేనే నీకు కృతజ్ఞుడు అయ్యండి, నీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆ నర్స్ ఏం చేయాలా? నా అంతా వాళ్ళు ఎవరు లేరని అతిశయించిందా? అతిశయించలా, గర్వించలా. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా, ఈ సేవ, ఈ పరిచర్య నేనుగా చేసింది. ఈ సేవా పరిచర్య నేనుగా చేసింది. మరి ఎవరు చేశారమ్మా? నువ్వు చేశారని చెప్తున్నారే. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనికుడు ఏం చెప్తున్నాడంటే, నా కొరకు ఎంతో సేవ చేశారు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తుంటే అప్పుడు అని చెప్పిందంటే, అయ్యా, ఆ యేసయ్య నేను నమ్ముకున్నా, ఆ యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, ఆ యేసయ్య నా హృదయంలో ఉండి ఈ సేవ అంతా కూడా చేపించాడయ్యా అన్నాడు. అప్పుడు రాజు జార్జ్, ఆయన పేరు జార్జి, ఆ దినాల్లో మరి ఇంగ్లాండ్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆశ్చర్యపడినాడు. నేను ఒక క్రిస్టియన్నే, కానీ నాకు లేదు ఈ బుర్ర, నాకు లేదు ఈ ప్రేమ, నాకు లేదు ఈ త్యాగము, నాకు లేదు ఇంత ఓపిక, ఇంత ఓర్మి అని క్రీస్తు ఇలా ఇంత గొప్పతనం ఉన్న సంగతి ఈ యొక్క నర్సు ద్వారా నేను నేర్చుకుంటున్నాను. కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి పాఠం. ఒక వ్యక్తిని మార్చాలంటే బోధన కాదు, ఒక వ్యక్తిని మార్చాలంటే రకరకాలు కాదు. నీలో ఉన్న సహనము, ప్రేమ, నీలో ఉన్నటువంటి ఓర్పు, నీలో ఉన్న శాంతము, అది ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చివేస్తుంది.
రాజుగారిని మార్చేస్తున్నది ఒక నర్సు. నమ్ముతారా మరి విషయాన్ని? పాస్టర్ గారు కాదు, అక్కడున్న బిషప్పులు కాదు, అక్కడున్న ఫాదర్లు కాదు. ఎవరు మారుస్తున్నారు చెప్పండి? ఒక నర్సు. ఎందుకు? రాజుగారేమో సైనికుడికి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం కొరకై ఏదో ఇవ్వాలని వస్తే సైనికుడు కృతజ్ఞుడిగా, అయ్యా నాకొద్దు, నన్ను దివారాత్రులు నా తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నాకు ఎంతగానో మనిషిని ఇవ్వడం అయితే మీ గాయాలు కట్టడం అన్నటువంటి ఆమెకు నీవు కృతజ్ఞత చెప్పమంటే ఆ అమ్మ దగ్గరికి పోతే ఎలాంటి నేర్చుకున్నాడో చూడండి. అది ప్రియులారా సంఘములో ఉండే రహస్యం. అది ఆత్మలు సంపాదించుకునే రహస్యం. ఎందుకు భర్తలు మారరు? ఎందుకు కుమారులు మారరు? ఎందుకు ప్రతివారు మారరు? నా కుటుంబంలో మారింది నేను ఒక్కడనే. నా గ్రామంలో కూడా మారింది చాలా, 2-3 మారాము. అందులో కూడా నేను ఒక్కడనే. చిన్న యవన కాలంలో ప్రభుని అంగీకరించాను. మా నాన్నగారు అయితే గ్రామం మొత్తానికి పెద్ద. ఆయన ఏం చెప్తే గ్రామంలో జరగాల. మరి అందరూ ఆ మార్గంలో పోతున్నప్పుడు నేను ఒక్కడనే మా ఇంటిలో మరి ప్రభువు నమ్ముకున్నాను. ఈ బైబిల్ని అలా విసిరేసేసాడు ఒక సందర్భంలో. అయినా ఓర్చుకున్నాను. ఓపిక కలిగిన దేవుడు ఇచ్చిన ఓపికను బట్టి. ఆయన వయసు అంతా, నేనంతా, నేను చాలా చిన్నవాడిని. మా సంతానం 11 సంతానంలో నేను ఆఖరివాడిని. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా నాన్నగారు గమనించింది ఏంటంటే, ఇంతమంది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నాను, నా కుమారుడు వస్తాడు, ఇల్లు తప్పక బయటికి పోడు, వాడు బైబిల్ తప్పక వేరే చదువుకోడు, రాత్రి 12 అయినా 1 గంట అయినా బైబిల్ చదువుతూ ఉంటాడు, వాడు వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే నేను లాంతర్ తీసుకొని వెళ్ళి అందరూ చీకటి పడ్డారంటే అప్పుడు దింపి తీసుకొని వచ్చాను. ఇంత మార్పు జరగడానికి కారణం ఏంటి? సినిమాలు అడగడు, సిగరెట్ లేదు, చెడు అలవాట్లు లేవు, చెడు స్నేహం లేదు, తగాదంటూ తెలియదు. ఎలాగా మారాడు అని కేవలము నా జీవిత విధానాన్ని బట్టి మా నాన్నగారు ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. నా జీవిత విధానమే కేవలం ఆయన మార్చడానికి. మార్చిన తర్వాత జరిగిన గొప్ప రహస్య జీవితం ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. ఏమంటాడు తెలిసిన? బాబు, నేను పెట్రోమాక్స్ లైట్ తీసుకొని బుధాన్ని పెట్టుకుంటాను రా, మన ఇద్దరం వెళదాం, మన గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నిటికి వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్తాం రా అనేవాడు మా నాన్న. చుట్టూ గ్రామాలు, ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తుంటే అందరూ అనేవాడు, అయ్యో ఈయనేంటి ఊరందరికీ కలిపేటి రామాయణం గురించి చెప్పాడు, ఆయన చెప్పాడు, బైబిల్ గురించి చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఒంగోలు దైవసేవకుడు వచ్చిన తర్వాత, ఇదిగో ఇక్కడ నా స్థలం ఉన్నది, ఈ స్థలంలో మీరు మందిరం వేసుకోండి, ఈ స్థలంలో మీరు మందిరం వేసుకోండి అని చెప్పారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువును మార్చే విధానము, ప్రభువును మనం ఇతరులను మార్చాలి అన్నప్పుడు బోధలు కాదు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటివే. కానీ ప్రాముఖ్యమైనటువంటి మన జీవిత విధానము ద్వారా అవతల వ్యక్తులు మారిపోతూ వస్తారు. అందుకనే ఆ రాజుగారు ఆశ్చర్యపోయినాడు. ఆ అమ్మాయికి వచ్చిన బహుమతులు ఇచ్చాడు, తనకి వచ్చినటువంటి బహుమతులు కూడా ఇచ్చాడు. వారు కోరుకోలేదు. వారు చెప్పింది ఏంటి? యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పారు. అదే చాలు. మన భర్తలు మారాలంటే, మన బిడ్డలు మారాలంటే మీరు వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని కొట్టడం కాదు, వాళ్ళ మీద నిందించడం కాదు, వాళ్ళని దూషించడం కాదు, వాళ్ళ బంధువుల మీద మరి లెక్క లేకుండా ఉండడం కూడా కాదు, వాళ్ళ మారతారులనే నిర్లక్ష్యం కూడా చేసుకోకూడదు. నీలో ఉన్నటువంటి ఆ వెలుగు, నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వము, నీలో ఉన్నటువంటి ఆ క్షమాపణ గుణము, నీలో ఉన్నటువంటిది అవతల వ్యక్తిని ఎలాగ మారుస్తుందంటే అలాగ మార్చివేస్తుంది. అది క్రైస్తత్వం అంటే. అది మనము జోనాథాన్ అనేటటువంటి యొక్క సౌలు కుమారులో చూస్తూ ఉంటున్నాం. వాళ్ళ నాన్నగారు ఎలాగున్నాడు? చంపండిరా. ఇద్దరు పక్క కుటుంబంలో ఉన్నవారే. ఒకరేమో రక్షించమంటున్నారు, ఒకరేమో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దైవ సంబంధాలు? జోనాథాన్. చూసారా ప్రియులారా? మరి ఇప్పుడు 3వ వ్యక్తిని గురించి చెప్తున్నాను, దావీదు.
నిర్దోషి. ఏమైనా దోషం చేశాడా? మంచి చేశాడు. ఇంకో రకంగా చెప్పాలనుకుంటే మంచి చేసిన వాడికి ఏం చేస్తున్నారంటే కీడు చేస్తుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునే పాఠాలు ఏమిటంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు 3 తత్వాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని తండ్రి ఒక మాట చెప్తాడు, తల్లి ఒక మాట చెప్తారు, బిడ్డలు ఒక మాట చెప్తారు. వాడు గుర్తుపెట్టుకోండి, ముగ్గురులో పరిశుద్ధాత్మ ఉన్నదో లేదో చూసుకోవాలి మనం. పరిశుద్ధాత్మ ఏదైతే మన హృదయాల్లో ఉంటున్నదో ముగ్గురిని ఐక్యపరిచేది పరిశుద్ధాత్మ. ఐక్యత రావటం లేదు అంటే అక్కడ శరీర తత్వం ఏదో ఉన్నది. అందుకని చెప్పాను ఇందాక. ఏమని చెప్పాను? సౌల్లో ఏమని అని చెప్పాను? 2 గుణాలు. ఒకటేంటి? అధికారము. నేను రాజును, నేనే చెప్పినా జరగాల్సిందే. రెండోది ఏంటి? తన స్వార్థం. ఈ రెండిని చంపుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ రెంటిని చంపుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకనే దానిని సిలువ అంటారు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడాలంటే కారణం అదే ప్రియులారా. తన అధికారం ఉపయోగించాడు, చంపాలనుకున్నాడు. తన యొక్క స్వార్థం కొరకై చంపాలనుకున్నాడు. కానీ కుమారుడై ఉండి తండ్రికి సపోర్ట్ చేయాలి లెక్క ప్రకారం. అవును నాన్నగారు, నువ్వు చెప్పింది కరెక్టేను, వీడు తర్వాత మనకి ఇబ్బందిగా ఉంటాడు, కలిపేసేసేస్తాం, ఆయన చావగొట్టేసేద్దాం అని అన్నారు. చూశారు కదా ఈరోజు మరి మనం వింటున్నటువంటి ఆ ప్రవీణ్ గారి యొక్క చరిత్ర. అదే ఉన్నటువంటి సత్యాలు జనాలకి చెప్తున్నాడని చెప్పేసేసి ఆఖరికి ఎంతవరకు తనను సృష్టించాడంటే ఒక త్రాగుబోతుగా సృష్టించాడు. ప్రతి వారికి వెళ్ళి త్రాగొద్దని చెప్పేటటువంటి వ్యక్తిని ఈరోజు తను ఎలాగా చూపిస్తున్నారంటే ఒక త్రాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. మనిషి యొక్క స్వార్థం కొరకై, మనిషి యొక్క అధికారం కొరకై. ప్రియులారా, అందుకని మనం గమనించినట్లయితే దేవుని సంబంధమైనటువంటి వారు ఎవరు? శైతాను సంబంధమైనటువంటి వారు ఎవరు? వెంటనే ఒకడు ఆలోచన పడిపోయినాడు. కుమారుడైనటువంటి జోనాథనుకు ఆలోచన పడడు. ఇప్పుడు బాగా మరో పాట జ్ఞాపకం చేస్తారండి. ఎవరైనా ఏదైనా మనం చెప్పినంత మాత్రాన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకూడదు, ఇమీడియట్గా దానికి పరిగెత్తకూడదు, ఇమీడియట్గా పని చేయకూడదు. అది చాలా తప్పు. The difference between the Britishers and Indians is only one. ఇతర దేశాలకు మన దేశాలకు ఉండే తేడా ఒకటే. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ కానీ, అమెరికన్స్ కానీ, యూరోపియన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బిఫోర్ దే డూ సంథింగ్ దే విల్ థింక్ వెరీ మచ్ ఫర్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక కార్యాన్ని చేయాలి అన్నప్పుడు 100 సంవత్సరాలు ఇది ఎలాగా ఉండబోతుందని ఆలోచన చేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. అందుకని వాళ్ళు చేసినటువంటి వర్క్ ఎలాగ ఉండదు అంటే 100 సంవత్సరాల దాకా దానికి ఇబ్బంది ఉండదు. ఇట్ మే బి బ్రిడ్జ్ ఆర్ ఎనీ కన్స్ట్రక్షన్, ఎనీ బిల్డింగ్. అది ఒక బిల్డింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏది చేసినా కూడా థింకింగ్ ఎక్కువ. వాళ్ళకి ఆలోచన చేసి 10 సంవత్సరాలకి ఎలాగ ఉండబోతుంది, 30 సంవత్సరాలకి ఎలాగ ఉండబోతుంది, 70 సంవత్సరాలకి ఎలాగ ఉండబోతుంది, 100 ఇయర్స్కి ఎలాగ ఉండబోతుంది. దీనిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇండియన్స్ గొప్పతనం ఏం చేస్తారంటే దొరికిందిరా సాందని మొట్టమొదటి వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేసి ఇక నష్టాలు రావడంతోనే ఇది పడగొట్టండి, ఇది అడ్డం వస్తుంది, ఇది పడగొట్టండి, అది అడ్డం వస్తుంది. దారిలో ఉన్నటువంటి చర్చిలన్నీ పడగొడుతున్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మూడొంతుల దగ్గర చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి ఉంది, పడగొట్టేస్తారు మొత్తం. ఏముంది అది? దాని వరకు ఎన్ని బండ్లు పోలేదు, ఎన్ని బండ్లు రావటం లేదు అక్కడ. చూడండి ఎందుకు అలాంటి తత్వాలు ఉండాలి. ఇప్పుడు ఈ బీ ఫామ్లను ఇచ్చారు ఇక్కడ మన కోడిపాడు ప్రాంతంలో అందరూ కూడా. బీ ఫామ్ అంటే పేదవాళ్ళకి ఇచ్చేమో అని. మరి పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మీ అయినా పడగొట్టడం ఎందుకు? పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డు వెడల్పు చేయాలి. వెడల్పు చెప్పితే ఏముంది? తినడానికి తిండి లేదు అంటే రోడ్డు వెడల్పు చేసుకోవాలంటే అర్థం ఉన్నదా? అలాగా ఉంటుందన్నమాట పరిస్థితి అంతా కూడా. ఆలోచన చాలా ప్రాముఖ్యము క్రైస్తవులారా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవ, ప్రతి సంఘము పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆలోచన చాలా తక్కువ. మనం ఆలోచించాల. వెంటనే స్టెప్ తీసుకుంటాం. దాని తర్వాత వచ్చే నష్టాలు చూడండి. ఇప్పుడు మనం
అక్కడ చంక్ర విలాస్ దగ్గర ఆ బ్రిడ్జిని ఇప్పుడు వాళ్ళు రిపేర్ ఏదో చేస్తుంటున్నారు. ఎన్ని సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు కట్టే తెలుసది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేల లక్షల సార్లు బండ్లు దాని మీద మూవ్ అయి ఉంటాయి. కానీ ఈ రోజు వరకు కూడా అది స్ట్రాంగ్గా ఉన్నది. వాళ్ళు ఏది కట్టినా కూడా 100 years దాకా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళది. మనోళ్ళు కూడా కట్టేస్తారు. తెల్లారి చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, ఎంత ప్రతిష్ఠ చేసేస్తారో, ఇన్ని దండలు వేస్తారో, 6 నెలలైతే కూలబడిపోతూ ఉంటాయి, ఎక్కడ చూసినా పగిలిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే థింకింగ్. క్రైస్తవ జీవితంలో కూడా జీవితాలు కట్టుకోవాలి అంటే, కుటుంబాలు కట్టుకోవాలి అంటే, సంఘాన్ని కట్టుకోవాలంటే థింకింగ్ చాలా అవసరం, ఆలోచన. అందుకని ప్రభు ఏమన్నాడు? యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన అద్భుతకరుడు, ఆలోచన కర్త. ఆయన ఆలోచన మనకు కావాలా? ఆలోచన లేకుండా మన ఆలోచనతో ప్రభుని నష్టం వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాం. అదే జరుగుతుంది ఇక్కడ. వెంటనే జోనాథాన్ గారు ఒక మనిషి ఇది తీసుకొని ఉండవచ్చు. ఆ యవనస్తుడు, మా నాన్నగారు చెప్పాడు, 4 సేవకులను పిలిపించి, వాళ్ళని పిలిపి సైనికులు పిలిపించి, మీరు నా చేలో వేసేసి ఒకసారి సాగొట్టేసాను అని చెప్పండొచ్చు కదా. చెప్పలా. రండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి సమయాల 19వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నేను చంపవాలని ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. అండి, ఎవరైనా ఉంటారు ఇలాంటి వాళ్ళు. దావీదు దగ్గరికి వచ్చాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరొక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనం కూడా చాలా విషయాలు ఇష్టపడతాం. కొంతమందిని ఇష్టపడతాం, కొంతమందిని కష్టపడతాం. ప్రియులారా, అది మానవ తత్వం అది. కానీ మనం ఇష్టపడే దానిలో ఏమున్నదో ఒకసారి ఆలోచన చేయాలి. సౌలు ఇష్టపడినటువంటి విషయంలో కుమారుడు ఇష్టపడుతున్నాడంటే అర్థమేదో ఉంది. తండ్రి ఏమి ఇష్టపడటంలా, అయితే కుమారుడు ఇష్టపడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలను చూశాడు, దావీదులో ఉన్నటువంటి శక్తిని తెలుసుకున్నాడు, దావీదులో ఉన్నటువంటి పౌరుషాన్ని తెలుసుకున్నాడు, దావీదులో ఉన్న దైవత్వాన్ని చూశాడు. ఇన్ని విషయాలను బట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, దావీదు అంటే నాకు చాలా ఇష్టము. మనం కూడా దేనికంటే అది ఇష్టపడమే. మనం ఏది కనబడితే అది ఇష్టపడతా ఉంటాం. అది చేసుకున్న తర్వాత ఒకటే పని ఇబ్బందులు, ఒకటే పని కష్టాలు, ఒకటే బాధలు, ఒకటే శ్రమలు, ఒకటే నిందలు, ఒకటే అవమానాలు. అందుకని ప్రియమైన సోదరులారా, ఇష్టపడక ముందు ఆలోచన చేయాలి. ఆలోచనపరుడైనటువంటి యోనాతాను ఆలోచన చేసి దావీదుని ఇష్టపడి దావీదు దగ్గరికి వెళ్ళి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంటున్నాడు. అంటే చూసారు, అర్థమవుతుంది. ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? వాళ్ళ నాన్నగారు ఏం చేయాలంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పించుకునే మార్గం చెప్తున్నాడు. దావీదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ మా నాన్నగారు నేను చంపాలనుకుంటున్నాడు. నువ్వు జాగ్రత్త పడు, ఈ రాత్రి పలానా దగ్గర ఉండు, నువ్వు భద్రపరుచుకో, లేకపోతే నీకు నేను కాదు సైనికులు ఎవరినో చంపిస్తాడు అని రాబోయేటటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని గురించినటువంటి హెచ్చరిక ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. అది క్రైస్తత్వం అంటే. ఒకరికి వచ్చే కష్టాన్ని మనం హెచ్చరించాలా, వారికి వచ్చే బాధల గురించి ముందుగా మనం చెప్పాలి, వారికి వచ్చే శ్రమల గురించి మనం చెప్పాలి. వాళ్ళకు వస్తుందిలే, మనకు వస్తే కదా ఇవన్నీ కూడా. మనం బాగానే ఉన్నాం కదా, మనం ఉండటానికి ఉంది, తినటానికి ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, అన్నీ మనకు ఉన్నాయి కదా. కాబట్టి ఇదేముంది? ప్రియమైన సోదరులారా, అందుకని చాలామంది ఈ పరిస్థితులు ఎలాగా ఉంటున్నాయంటే వారి మీదకి వచ్చేంత వరకు కూడా మౌనంగా ఉంటారు. వారి మీదకి వచ్చినప్పుడు అది తెలుస్తూ ఉంటుంది. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. రక్షించే దాని కొరకైనా మంచి విషయాన్ని వెళ్ళి చెప్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తిని రక్షించాలా, కాపాడాలా, తను భద్రపరచాలా.
అందుకని ముందుగా నేను హెచ్చరించాలని చెప్పేసి ఆ హెచ్చరిక తీసుకుంటున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు. మనం కూడా చెప్పాలా, అమ్మా ఎందుకు నువ్వు బలహీనం అయిపోతున్నావో తెలిసినా, ఎందుకు నువ్వు బలహీనుడు అయిపోతున్నావో తెలిసినా, ఫలానా విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఫలానా వారితో స్నేహంలో జాగ్రత్తగా ఉండు, ఫలానా వారి సహవాసంలో జాగ్రత్తగా ఉండు, ఫలానా యొక్క స్థలాల్లో జాగ్రత్తగా ఉండు, ఆ ఉద్యోగాల పరిస్థితిలో ఇక్కడ ఇలాగా ఉండండి, విద్యార్థులతో ఇలాగా ఉండండి అని మనం హెచ్చరిస్తూ ఉండాలా. వారు దైవిక సంబంధమైనటువంటి వారు. ఎవడెక్కడ పోతే మనకేమైంది అనే తత్వం కాదు యోనాతాన్ది. ఆయన తత్వం చాలా గొప్ప తత్వం. అందుకనే చెప్పి నీవు అక్కడికి వెళ్ళి దాగి ఉండు. ఆయన తనే చెప్తున్నాడు, దాగి ఉండమని చెప్తుంటున్నాడు. నిర్లక్ష్యంగా ఉండగాకు, దాగి ఉండు. నీవు ఎప్పుడైనా నీకు ప్రమాదం పొంచింది అని ఒక స్థలాన్ని చూపించి దాచిపెడుతుంటున్నాడు. నీ పక్షంగా నా తండ్రి దగ్గర నేను మాట్లాడతాను. ఆయన మైండ్ తత్వం నేను తెలుసుకుంటాను, ఆయన మనస్తత్వాన్ని తెలుసుకుంటాను. తర్వాత అసలు విషయం నీకు చెప్తాను. అప్పటి వరకు నువ్వు ఓపిక కలిగి ఉండని చెప్పాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత మంచి పాఠం ఉందో చూసారా. కొన్ని సంవత్సరాల కిందట జూలియస్ సీజర్ గారు, ఆయన చాలా బలవంతుడు, రోమా రాజ్యంలో అనే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు, చాలా గొప్పవాడిగా పేరు పొందాడు. జూలియస్ సీజర్ అంటే మహా పేరు కలిగినటువంటి వాడు. అయితే ఒకరోజు ఆయన కొరకై మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కొరకై వెళ్ళడానికి అంతా బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ తయారు చేశాడు. పబ్లిక్ మీటింగ్ పెట్టారు, ఒక స్థలంలో పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన వెళ్ళి మాట్లాడాలా. వేలాది మంది ప్రజలు వస్తుంటున్నారు. ఈ లోపల ఆయన బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న పేపరు తన చేతికి అందించాడు. అందిస్తే ఏం చేశాడంటే ఆ పేపర్ తీసుకుని వెళ్ళి ఆ కోట్లో పెట్టేసుకున్నాడు. ఆయన పేపరే కదా, కోట్లో పెట్టేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, మీటింగ్ స్థలమానికి వెళ్ళిపోయినాడు. మీటింగ్ స్థలమానికి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అంతే ఏమైతుందా, స్టేజ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అడుగున బాంబులు పెట్టారు, స్టేజీ కింద బాంబులు పెట్టారు. సీజర్ను చావగొట్టాలని వాళ్ళ ప్రణాళిక తయారు చేశారు. అవుట్, ముక్క చెక్కలైపోయినాడు. పడిపోయిన తర్వాత కోటు జేబులో నుంచి ఒక చిన్న పేపర్ దొరికింది. ఆ పేపర్లో ఏముందని చూశారు. ఏముంది చెప్పండి ఎలా? అయ్యా, మాకు మీరు యజమాని మాస్టర్ గారు, మేము మీ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని, మా బాధ్యత. మీరు చాలా హడావుడిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఆపంత శక్తి మాకు లేదు. శత్రువులు మీ కొరకై ఎదురు చూస్తున్నారు. అక్కడ మిమ్మల్ని చంపేస్తాను కొరకై స్టేజీ కింద బాంబులు పెట్టున్నారు. మీరు దయచేసి ఈ మీటింగ్కి వెళ్ళవద్దు అని రాశారు. అక్కడ చదువుకున్నాడా? చదువుకుంటే మరణం తప్పించుకునేవాడు కదా, అవునా కదా? అదే మనం చేసిన నిర్లక్ష్యం. ఏముందిలే బైబిల్ స్టడీ. ఆ నిర్లక్ష్యమే అనేక సార్లు మనం ఆత్మీయ మరణానికి గుర్తయిపోతుంటున్నాం. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, అదే కానీ చదువుకున్నట్టుగైతే ఆ భయంకరమైనటువంటి మరణాన్ని నుంచి తప్పించుకునేవాడే. నిర్లక్ష్యం చేసుకున్నాడు. అలాగనే జోనాతాన్ అనేటటువంటి ఇచ్చినటువంటి యొక్క మాటకు నమ్మినటువంటి దావీదు, ఆయన మాటను లక్ష్య పెట్టినటువంటి దావీదు, ఆయన మాట ప్రకారము దాగినటువంటి దావీదు. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి ఒక చిన్న విషయంలోనే. ఏంటి నువ్వు చెప్పేది? మీ నాన్నగారు ఏం గొప్ప అనుకుంటున్నావా? నేను కదా కొట్టింది ఫిలిష్తీయులని, నేను అల్లుడు కదా, అంత తేలుస్తా, నీ అంత మీ నాన్న అంత తేలుస్తానా అనొచ్చే కదా. ఎందుకంటే అంత బలశాలి ఆయన. దావీదు అంటే సామాన్యుడు కాదు అన్నాడా? ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత బలాఢ్యులైనా సరే నమ్మటం చాలా ప్రాముఖ్యత. విధేయత చాలా ప్రాముఖ్యత. విధేయత, నమ్మకమే ఎంత గొప్ప స్థాయిలోకి నడిపించింది అంటే తన యొక్క ప్రాణాన్ని కాపాడుకున్నాడు.
చాలా సందర్భాల్లో మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణము నమ్మము, విధేయత చూపించము, మన అహంకారం చూపిస్తాం, మన గర్వం చూపిస్తాం, మన గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటాం. అందుకనేది మనకెంతో ఆత్మీయమైనటువంటి నష్టాన్ని కలుగు చేస్తున్నది. వాడు నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలు. దావీదు ఆ మాటలు నమ్మాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు. రండి ఇంకో మాటకు వస్తున్నాం. ఇక్కడ ఇది ఇంకా శ్రేష్టమైనటువంటి మాట. 19వ అధ్యాయంలో ఉన్న మాట 4 వచ్చిన ఒక సహోదరుడు చదవండి. 4 యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయముల్లో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడి ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేసింది. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా దేవుని పరిశుద్ధ గ్రంథాల్లో కొన్ని మంచి మాటలు ఉంటాయి. వాటిని మనం పట్టుకోవాలా, వాటిని మనం అనుసరిస్తూ ఉండాలా. అది క్రైస్తవుడికి అన్యుడికి ఉండే తేడా. ఈ కథలన్నీ చదువుకోవడం కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చిన్న మాటలు ఉంటాయి, అవి మన జీవితాలు మార్చేవి. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యోనాతాను తన తండ్రి దగ్గరికి వెళ్ళి దావీదు గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు చెప్పండి? దయగా మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడే విధానము. కుమారుడుగా తండ్రిని గౌరవించాడు. తండ్రి దగ్గర ఎలాగా మాట్లాడాలా? నిజమే, తండ్రి తప్పు చేస్తున్నమాట వాస్తవమే. వెళ్ళి మాట్లాడవచ్చు. ఏ డాడీ నువ్వు చేసేది? తప్పు చేస్తున్నావు నువ్వు, ఏంటివా ఆయన చావగొట్టమంటావు? ఎంత మంచోడు, కల్లుడు కాదా? మన పక్షం పోరాడలేదా? ఎన్ని మంచి పనులు చేయలేదు, ఎందుకు తను చంపాలనుకుంటున్నావు? నీకేమైనా బుర్ర ఉందా లేదా అని అడగచ్చు లేదా? కానీ దావీదు ఎలాగున్నాడా? దయగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన మాట తీరు అనేకులను ఒప్పింపచేస్తుంది. మన మాట తీరు అనేకులను మనకు లోబడేటట్టుగా చేస్తుంది. ఆ మాట తీరు కొరకై చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకంటాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నాలుక చిన్నది. ఈ చిన్న నాలుక అడవిని అగ్ని తగలబెట్టినట్టుగా ప్రపంచం మొత్తాన్ని తగలబెట్టేది ఏదంటే నాలుకే. మనను ప్రపంచం అంతా చూడకుండా చేసేది ఏం తెలిసిన? కన్నే, గుడ్డి కన్ను అయిపోతుంది. నాలుక, వీటిని గురించి బైబిల్లో చాలా డీప్గా రాశారు. చిన్న నాలుక ప్రపంచం మొత్తాన్ని చుచ్చుబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు, ఒకరి గురించి ఏదో చెప్పేసేస్తావు, అయిపోయే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదలు పెడతావు, ఇంకా 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తావు, అక్కడేదో మాట్లాడేసేస్తావు, వాళ్ళు ముగ్గురికి యుద్ధం పెట్టేసేస్తావు. అదే జరుగుతుంది నేడు భారతదేశంలో. ఎన్నడూ రాలా ఇలాంటి యొక్క తగాదాలు ప్రపంచంలో. ఎన్నడూ కూడా ఇలాంటి యొక్క భయంకరమైన వాతావరణం ఇప్పుడు లేదు భారతదేశానికి. ఇటు చూసినా కూడా ఇడిపోతేమో చైనా వాళ్ళు మన మీదకి వస్తామంటున్నారు, అడిపోతేమో పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తానంటారు, ఇడిపోతేమో అమెరికా వాళ్ళు మనం దూరం చేస్తుంటున్నారు, ఇడిపోతే అక్కడ ఇజ్రాయెల్ కూడా దూరం అయిపోయే పరిస్థితి మనకు వచ్చినాయి. ఏమిటి ఇవన్నీ కూడా? నాలుక తీరు, మనం మాట్లాడే తీరు. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, వారితో మాట్లాడే విధానంలో మనం ఆకర్షించుకోవాలి, కానీ మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. అందుకని పిల్లలారా, ఎలాగ చెప్తున్నంటే దయగా మాట్లాడుతున్నాడు. దావీదు నిర్దోషి, తను ఏ అపకారం చేసి నేను చంపమంటున్నావు చెప్పు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒకనొక రోజు నువ్వు సంతోషించలేదా? మనందరి మీదకి వచ్చి ఫిలిస్తీయులు యుద్ధం చేస్తామన్నప్పుడు అందరూ గడగడలాడిపోయేమే, ఒక్కరం కూడా ముందుకు వెళ్ళలేకపోయినామే. అలాంటి సందర్భంలో తన ప్రాణానికి తెగించి మనల్ని రక్షించేది, మన రాజ్యాన్ని కాపాడే ఇంత మేలు చేసినటువంటి వ్యక్తిని నీవు ఎలాగా చంపాలనుకుంటున్నావు? ఒక నిరపరాధిని చంపి నీవెందుకు పాపాన్ని మూటగట్టుకోవాలనుకుంటున్నావు అని ఎంత దయగా, ఎంత ప్రేమతోటి, ఎంత వివరంగా
విపులించాడో చూడండి. సోదరులారా, మనం చెప్పే విధానమే అనేకులను మారుస్తుంది. అనేక మంది విగ్రహారాధికులు మారాలనుకుంటే మీ బొమ్మ అట్లా, మీ విగ్రహం ఎట్లా, మీ దేవుడు అట్లా, అది ఇట్లా చేస్తాడు, ఇది ఇట్లా చేస్తాడు, వాళ్ళ దగ్గర చెప్పకూడదు. వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ గ్రంథాల గురించి మనం చక్కగా వివరిస్తూ వస్తాం. కానీ వాళ్ళ దగ్గర ఇక్కడ చెప్పినప్పుడు మనది అసలు వినడు. మన అపోస్తలుల కార్యం చూస్తాం. పౌలు ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్తమదేవి అని వాళ్ళు రకరకాలైనటువంటి గుళ్ళలో గొప్ప గొప్ప పూజలు చేస్తూనే వస్తారు వాళ్ళు. ఆయన వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా విగ్రహాలే, ఎక్కడ చూసినా దేవి దేవతలే. మొత్తము కూడా ఏథెన్స్ పట్టణం అంటే సామాన్యమైనది కాదు. విగ్రహాలతో నిండిపోయినటువంటి పట్టణం అది. ఆయన హృదయం అంతా కూడా పరితాపిస్తున్నది. అప్పటికి వెళ్ళాడు, అన్నిటిని చూస్తూ వచ్చాడు. ఆడ పూజారులు ఉన్నారు, అందరు గమనిస్తున్నారు పౌలుని. అప్పుడు ఒక్క మాట చెప్పాడు చివరికి వచ్చేసి, అయ్యా నువ్వు వీళ్ళందరిది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చూస్తున్నావే, మరి ఏంటి నీ అభిప్రాయం ఏంటి, ఏమి చేయాలని నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే, వీళ్ళారా అప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలిసిన, ఒక మాట మంచి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు చేసినటువంటిదంతా కూడా భక్తి అంతా కూడా చూస్తూ వస్తే చాలా భక్తిపరులుగా మీరు కనబడుతున్నారు. నాకు దేవుడు అంటే చాలా భక్తిపరులుగా మీరు కనబడుతుంటున్నారు. కానీ మీరు ఇన్ని అయిపోయిన తర్వాత ఆఖరిన ఒక స్థలంలో మీరు ఏం పెట్టారంటే, ఒక విగ్రహాన్ని పెట్టేసి తెలియబడినటువంటి దేవుడికి అనే మాట ఉంది అక్కడ. ఎవరికి ఏమని రాశాడు? అంటే ఎంతమంది వాళ్ళు దేవుళ్ళు తెలుసుకున్నారో వాళ్ళందరికీ పూజలు చేస్తూ, ఇంకా ఎవరైనా మేము మర్చిపోయి ఉంటే ఆ దేవుడు కూడా మేము పూజ చేస్తామని అక్కడ పెట్టారు. ఆ మాట రాశారు అక్కడ. అప్పుడు పౌలు చెప్పాడు, అదిగో ఏ దేవుడైతే మీరు తెలియబడలేదని చెప్పాడో ఆ దేవుడి సంగతి కొరకే, అది చెప్పడానికే మీ మధ్యకి వచ్చానని చెప్పాడు. అది సేవ చేసే పద్ధతి, అది వాక్యం చెప్పే పద్ధతి. ఆయన ఎప్పుడైతే అలాగా చెప్పి ఆకాశ సృష్టిని గురించి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, అందులో చాలామంది జ్ఞానవంతులు అనుకున్నవారు పౌలు యొక్క విశ్వాసంలోకి వచ్చారు, ప్రభువు నమ్ముకున్నారు. ఏథెన్స్ పట్టణంలో సంఘం తర్వాత స్థాపించబడుతూ వచ్చింది. ఎంతోమంది దేవుని వైపు తిరిగేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మన మాట తీరు, మనం బోధించే తీరు, మనం చెప్పే తీరు అనేకుల జీవితాన్ని, అనేక కుటుంబాలను మార్చేదిగా ఉంటున్నది. అందుకని ఇక్కడ ఉన్న మాటను మనం గమనించినట్లయితే ఇటువంటి మాట ఉన్నదో చూడండి. ఆయన దగ్గర మనవ చేసుకుంటున్నాడట. మనవ చేసుకోవడం అంటే ఏంటి? ఒక ఇంటిలో పని చేసుకున్న ఆమె యజమానురాలు దగ్గరికి వచ్చి, అమ్మగారు నాకు కొంత అవసరం ఉన్నదమ్మా, ఒక విషయం చెప్పుకుంటానమ్మా అంటల్లా. అలాగా ఒక కుమారుడైనటువంటి స్థానంలో ఉండి తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ప్రార్థన రీతిగా మనవి చేసుకుంటూ, తన కొరకు కాదు, తన స్వార్థం కొరకు కాదు. తన స్వార్థం ఏంటి? దావీదు ఉంటే రేపు నేను రాజును కాలేకపోవచ్చు. ఈ రోజులు అదే జరుగుతుంది కదా. తండ్రి అయిపోయిన తర్వాత కుమారుడు నేను సింహాసనానికి రావాలా. అలాంటి మనస్తత్వం గలవాడు కాదు జోనాథన్ అనేటటువంటి యవనస్తుడు. ఏమంటున్నాడంటే, అలాగా కాదు, నిర్దోషిని నువ్వు చంపితే పాపం, అది అలాగ నువ్వు చేయకూడదు. రెండవదిగా మనందరికీ, మన దేశ ప్రజల కొరకై ఎంతో కృతజ్ఞతగా తాను మన కొరకై ప్రాణం అర్పించేవాడిగా వెళ్ళాడు, దేశాన్ని కాపాడాడు. ఒకసారి ఆలోచించి తండ్రి దగ్గర మాట్లాడే తీరు చూడండి ప్రియులారా. ఇక్కడ యవనస్తులే కనబడరు నాకు. వారికి నేర్పించాలి మనం ఇవన్నీ కూడా. అప్పుడే వారు, ఇప్పుడు మనం నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గంలో వారు ఉంటారు. తర్వాత మిగతా వారిని కూడా అదే మార్గంలోకి నడిపిస్తారు వాళ్ళు. బైబిల్ స్టడీ అంటే కనీసం పెద్దవారికనే కాదు, యవనస్తులను కూడా నడిపించాలా. అప్పుడు వారి యొక్క జీవితం మారితే మీకెంతో సంతోషకరంగా ఉంటుంది, మీ కుటుంబంలో ఎంతో సంతోషకరంగా ఉంటుంది. చూసారా? అందుకనే తనలో ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క
జీవిత విధానాన్ని తండ్రి చూస్తున్నాడు. తండ్రి ఆలోచనలో పడ్డాడు. ఒకప్పుడు తండ్రి వ్యతిరేకంగా ఉన్నాడు. అరే, నా సొంత కుమారుడికే చెప్పాను నేనే చావగొట్టమని, వాడు నాకు బోధిస్తున్నాడా, వాడు నాకు చెప్పగలంత స్థాయిలో ఉన్నాడా అనుకోలా. కొన్ని విషయాల్లో తప్పనిసరిగా బిడ్డల యొక్క మాటలు మనం వినాల్సిందే. కొన్ని విషయాల్లో వాక్యానికి భిన్నమైన విషయాలు, దేవునికి విరోధమైన విషయాలు ఉన్నప్పుడు వాటిని మనం వినకూడదు. లోక సంబంధంగా ఉన్నప్పుడు వాటిని మనం వినకూడదు. అందుకనే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నా కుమారులో ఎంత గొప్పతనం ఉందా, తన స్వార్థాన్ని చంపుకున్నాడు, తన అధికారి కావాలని కోరుకునేవాడుగా కనబడటం లేదు. రెండవదిగా బ్రతిమలాడుకుంటున్నాడు. మూడవదిగా తనని ఇష్టపడుతుంటున్నాడు. తన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, తన యొక్క స్థాయి ఏంటి, తన చదువేంటి, నా చదువేంటి, తన ఉద్యోగం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, వారి ఆస్తి అంతా, నా ఆస్తి అంతా, ఇవి ఉంటాయి ఈ రోజుల్లో మన మధ్యలో. అదంతా కూడా కొట్టివేయబడాల. అందుకనే రాజుగారి కుమారుడు స్థాయి ఎక్కడ, గొర్రెలు కాసుకునే ఆయన స్థాయి ఎక్కడ, అది సంఘములో ఉన్న గొప్ప దర్శనం. దేవుని సంఘములకు వస్తే మనం అందరం సమానం. ఇక్కడ ఒకరు ఎక్కువ అనేది లేదు, ఒకరు తక్కువ అనేది లేదు, అవన్నీ బయటే. ఇక్కడ అందరూ కూడా మనం ఒకటే, దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క ప్రజలముగా ఒకటిగానే మనం ఉండాలి. అది క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం రావాలి. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయన ఒక పెద్ద బండను తీసుకొచ్చేసి దాని నుంచి చెక్కుతూ ఉన్నాడట. ఆయన చెక్కుతున్నప్పుడు ఒక యవనస్తుడు గమనిస్తూ ఉన్నాడంట. రోజు వస్తాడు, ఆ బండను చెక్కుతున్నాడు, పోతున్నాడు. ఎందుకు చెక్కుతున్నట్టు ఈ యొక్క వ్యక్తి అర్థం కాలేదంట. కొంతకాలం అయిన తర్వాత ఆ యవనస్తుడు ఆ బండ దగ్గరికి పోయి చూసినప్పుడు ఆ బండలో మహాత్మా గాంధీ యొక్క రూపం ఉందంట. ఏ రూపం ఉంది? మహాత్మా గాంధీ రూపం ఉందంట. అప్పుడు అడిగాడంట, నువ్వు బండను రోజు కొడుతున్నవే, ఇక్కడ గాంధీ రూపం కనబడుతుంది అని అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ బండని నేను చూడటం లేదు, గాంధీ గారి లక్షణాలు ఈ బండలో ఉండాలా. మన కొరకై పోరాటం చేసినవాడు, మన కొరకై ప్రాణాలు అర్పించినవాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నవాడు, సాధారణంగా జీవించినటువంటి వాడు, మహాత్ముడని పేరు తెచ్చుకున్నవాడు, ఆయన రూపం కొరకై నేను సమయం ఉన్నంత కాలం వరకు కూడా అలాగా దాన్ని శిల్పిలాగా చెక్కుతూ గాంధీ రూపాన్ని తయారు చేశానంటాడు. యవనస్తులు ఆశ్చర్యపోయినాడు. తనేమనుకున్నాడంటే బండను పగలు కొడుతున్నాడు, రోజు బండను పగలు కొడుతున్నాడు అనుకుంటున్నాడు యవనస్తులు. వీళ్ళారా, మనము కూడా క్రీస్తు స్వరూపంలోకి రావాలి అంటే మనల్ని కూడా పగలు కొడతాడు దేవుడు, మనల్ని కూడా కష్టపెడతాడు దేవుడు, మనల్ని కూడా ఇబ్బంది పెడతాడు దేవుడు, మనల్ని కూడా చుట్టూ తీసుకొని కొడతా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన రూపంలోకి మారాలా. అది ఆయన యొక్క కోరిక. అందుకొరకే ఆ శిల్పిలాగా మనలను మారుస్తూ వస్తుంటున్నాడు. ఇప్పుడు తండ్రి కోపం అంతా మారిపోయి ఏమంటున్నాడంటే, రండి చివరిగా మాట చదువుకుందాం. సహోదరి చదవండి, తర్వాత మాట ఏమన్నదో చదవండి. 6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతని మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను. చూసారా ప్రియులారా, తండ్రి యొక్క హృదయాన్ని మార్చివేసిన కుమారుడు. మన బిడ్డలు మన హృదయాలు మార్చాలా, మనం బిడ్డల హృదయాలను మార్చాలా. అది మనం బైబిల్ పఠనంలో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలు ఇవి. చూసారా ఎలాగా మార్చేశారంటే, అవునాయన నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా, నేను దావీదును చంపను. మామూలు మాట కూడా కాదు. ఎలాగ చెప్తున్నాడంట, ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అంటే. ఎంత మార్చినాడో ఒక్కసారి చూడండి. తండ్రి మనసును ఎలాగా మార్చాడో చూడండి. మళ్ళా దావీదు మీద ఎలాగా ప్రేమ పుట్టించాడో చూడండి. అది క్రైస్తత్వం అంటే, అది క్రీస్తుని నమ్మటం అంటే, అది ప్రభువును వెంబడించడం అంటే. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, దావీదుకి ఆ విషయం తీసుకొచ్చాడు. తిరిగి సౌలు దగ్గర తీసుకొని వచ్చి యథావిధిగా
యథావిధిగా తన కార్యక్రమం తనకు అప్పగించాడు. ఆఖరి మాట చదువుకుందామా? అందరు కలిసి మాట చదువుకుందాం. చదవండి. 7వ వచనం 8వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు యోనాతాను దావీదుని తీసుకొని పోయి ఆ సంగతులన్నీ అతను తెలియజేసి దావీదును సౌలును తీసుకొని రాగా దావీదు మునుపులాగా సన్నిధి ఉండేను. తర్వాత యుద్ధం సంబంధించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులు యుద్ధం చేసి వాడిని ఓడించి వెనుక పారదోలి గొప్ప వధ చేయగా. చాలు. చూసారా? తిరిగి ఏది పోగొట్టుకున్నాడు దావీదు చెప్పండి. ఇక్కడ సౌలు యొక్క ఆయన దగ్గర ఉన్నటువంటి బాధ్యత అంతా పోగొట్టుకున్నాడు. సౌలు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైన బాధ్యతలన్నీ పోగొట్టుకున్నాడు. పోగొట్టింది శైతానుడు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరిగి సంపాదించుకున్నాడు. అర్థమవుతుంది అక్కడ ఉన్న వాక్యం? అక్కడ ఉన్నటువంటి వాగ్దానం అర్థమైందా? ఏది పోగొట్టుకున్నాడో చూడండి, ఏది సంపాదించుకుంటున్నాడో చూడండి. ఈ సంపాదించుకోవడానికి తన యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మనం కూడా సంపాదించుకోవాలనుకున్నప్పుడు కొంత మనం పోగొట్టుకుంటాం. అన్యాయంగానో అక్రమంగానో కొన్నిసార్లు మన తప్పిదాల ద్వారానో ఎలాగనో పోగొట్టుకుంటాం. కానీ దాన్ని సంపాదించుకునే పద్ధతి ఒకటి ఉన్నది. అది మనం నేర్చుకోవాలి. ఇంటికాడైనా, జాబుల్లోనైనా, సంఘాల్లోనైనా, ఏదైనా సరే ఒకటి పోగొట్టుకుంటాం. దావీదు యొక్క వినయం, విధేయత, తగ్గింపు. ఏమాత్రం కూడా నేను రాజుగారితో పోరాడతాను, నీవెంత నేనంత, పోనీ నాకు అవసరం లేదు, నేను వెళ్తాను, తిరిగి గొర్రెలు కాసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను అనే మనస్తత్వం కాదు. పోయిన దాన్ని సంపాదించుకోవాలనుకుంటే జ్ఞానవంతుడు, వినయ విధేయత కలిగిన వాడు తిరిగి ఆయన సన్నిధికి వచ్చాడు. రావడమే కాదు, ఇప్పుడు మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. రాజ్యాన్ని కాపాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో 3 విషయాలు, ముగ్గురు ఉంటారు. వాళ్ళు ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. అర్థం చేసుకోరండి. ఒకరు అమాలేకీయులు. అమాలేకీయులు అంటే ఎవరంటే మన శరీరమే మన అమాలేకీయులు. మన యుద్ధం మొట్టమొదటి మన శరీరంతోనే యుద్ధం చేయాలా. శరీర తత్వం ఒక యుద్ధము. దావీదు ఫిలిష్తీయులను చంపడం కాదు, నీవు నేను శరీరాన్ని చంపుకోవడము, అది ఒక యుద్ధము. రెండవ యుద్ధం ఏంటంటే ఫిలిష్తీయులు అనగా లోకముతో మన పోరాటం ఉన్నది. ఒక పోరాటమేమో అమాలేకీయులు. మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయినారు. మోషే తిరిగి చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారు. అంటే ఎవరు ప్రార్థనా పరులుగా ఉంటారో వారి శరీరాన్ని జయించగలరు. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో వారు శరీర జీవితంలో ఓడిపోతారు. అలాగే ఫిలిష్తీయులు అనగా లోకంలో ఉన్న ప్రజలు, లోకంలో ఉన్న స్నేహితులు, లోకంలో ఉన్న బంధువులు, లోకంలో ఉన్న ఆశలు, వాటిని మనం జయించాలి అన్నప్పుడు ఆ పోరాటంలో దావీదు ఫిలిష్తీయులను జయించడం అంటే లోకాన్ని జయించాలి. అప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకున్న రీతిగా మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి. ఇంత శ్రేష్టమైనటువంటి యొక్క తలంపులు ఈ దావీదు, మరి సౌలు, యోనాతాను ముగ్గురు యొక్క విధానాల గురించి చక్కగా మనము ధ్యానిస్తూ వచ్చాము. కాబట్టి ప్రభువా, నేను దావీదులాగా ఉండాలా, లేక నేను యోనాతాన్లాగా ఉండాలా, లేక సౌలులాగా ఉండాలా? ముగ్గురు ఒకే దేవుడిమి, ఒక దేవుని పూజ చేస్తాము, ఒకే భక్తి గలవాళ్ళమి. అయితే ముగ్గురికి 3 మనస్తత్వాలు ఉన్నాయి. 3 మనస్తత్వాల్లో అద్భుతమైన మనస్తత్వము యోనాతాను. ఎంత మనస్తత్వం అంటే దావీదు కన్నా మించిన వాడు యోనాతాను ఇక్కడ. ఎందుకంటే తన మనసు అంతా కూడా ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరులకు మేలు చేసేటటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువా, ఈ రాత్రి నేను కాలంలో నేనున్న పాట ప్రకారం సౌలు లాంటి గుణం నాకు నా స్వార్థాన్ని చంపేసుకుంటాను, నా అధికారము, నా అహంకారాన్ని చంపేసుకుంటాను అని మనం తీర్మానం చేసుకోవాలి. యోనాతాను వలె ఇతరుల కొరకై నేను నిలబడతాను, ఇతరుల కొరకై సహాయపడతాను, ఇతరులను రక్షిస్తానని తీర్మానం చేసుకోవాలి. దావీదు వలె వినయ విధేయతలు కలిగి ఉంటాను. ఏ పరిస్థితి వచ్చినా సరే నేను
యుద్ధం చేస్తాను, పోరాడను ప్రభువా. ఆ పరిస్థితిని తట్టుకొని నా విధేయత ద్వారా తిరిగి నేను సంపాదించుకుంటానని మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మా కాడ ఉందాం, కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం పరిశీలన చేసుకుందాం. బైబిల్ పట్టణంలో చాలా మంచి మాటలు వింటూ ఉన్నారు. ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మన హృదయాల్లో భద్రపరచుకోవడం ద్వారా మన వాటిని ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఎదిగేవారుగా ఉంటాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థించండి. వాక్యం యొక్క ఫలింపు కొరకు క్లుప్తంగా ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం తండ్రి. ఈ రీతిగా నా యొక్క సాయంకాలం బైబిల్ పట్టణంలో ప్రభావ నాకు కూడా నేను స్థానం నుంచి ప్రభావ వాక్యం వింటకు తండ్రి బలపడటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను సూచిస్తున్నాను ప్రభావ. కొత్తబడిన వాక్యము ప్రభావ నాయన యోనాతాను యొక్క ప్రవర్తన ఏ రీతిగా అయితే ప్రభావ మరి దావీదు యొక్క ఉందో ప్రభావ ఏదైనటువంటి మనం ఎవరినైనా తండ్రి మరి ఒకరి పట్ల ఇష్టం కలిగి ఉన్నప్పుడు ప్రభావ ఏ రీతిగా మరి వారికి జరగబో సంఘటనలు కానీ ప్రభావ ప్రతికూల పరిస్థితుల్లో కానీ ఏ రీతిగా తండ్రినైనా హెచ్చరిస్తూ వచ్చాడో ప్రభావ. అది మాత్రమే కాదు కానీ దేవా మరి దావీదుని చంపడానికి ఉద్దేశించినట్టుగా మరి ప్రభావ తన తండ్రికి తండ్రినైనా ఏ రీతిగా దయగలిగినటువంటి వాడు